నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. గాజువాకలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన భగీరథ జయంతి ఉత్సవాల్లో పాల్గొని భగీరథుని విగ్రహం ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి సవిత, టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. అమరావతి ప్రధాని సభ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర మంత్రి పార్థసారథి. అమరావతి దేవతల రాజధానిగా ప్రధాని ప్రస్తావించడంపై హర్షం. సింహాచల చందనోత్సవ ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేసిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, టీడీపీ నేత గంటా రవితేజ. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి దర్శన భాగ్యం కల్పించిన అధికారులు. ఇప్పుడు వివరాలు చూద్దాం. భగీరథ మహర్షి మహాజ్ఞాని అని, పరోపకారానికి, దీక్షకు, సహనానికి ప్రతిరూపమని, ఎంత కష్టాన్నైనా లెక్క చేయకుండా అనుకున్నది సాధించేవాళ్ళని మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. భగీరథుని వారసులుగా సగరులు ఎంతో పట్టుదల, శ్రమ, నిజాయితీతో ఉంటారని కొనియాడారు. భగీరథుని ఆశయాలను కొనసాగించాలని ఆయన చూపిన సంకల్ప బలంతో బీసీ వర్గాల్లోని సామాన్యులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆదివారం ఉదయం 71వ వార్డ్ గాజువాక దుర్గానగర్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి భగీరథ జయంతి కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భగీరథ మహర్షి జయంతి మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భగీరథ మహర్షి జయంతి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముందుగా మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి భగీరథుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ భగీరథుని యొక్క ఆశయాలను కొనియాడారు. ఆయన చేసిన కఠోర శ్రమ, చూపిన దీక్ష ఎప్పటికీ మరువలేనిదని ఆమె అన్నారు. భగీరథుని వారసులుగా సగర్లు ఎంతో పట్టుదల, శ్రమ, నిజాయితీతో ఉంటారని కొనియాడారు. భగీరథుని ఆశయాలను కొనసాగించాలని, ఆయన చూపిన సంకల్ప బలంతో బీసీ వర్గాల్లోని సామాన్యులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అత్యంత మెజార్టీతో మీరు గెలిపించారు. అదేవిధంగా మానసి చంద్రబాబు నాయుడు గారు కూడా సోదరులు మాకందరికి దశ దిశ ఆదేశించే పెద్ద దిక్కు మన బీసీ బిడ్డ, ముద్దు బిడ్డ మన అన్న శ్రీనివాసన్న గారికి ఇవ్వటం అందరికీ చాలా ఆనందంగా ఉంది. చాలా సమయస్ఫూర్తి కలిగిన వాడు, ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాడు మీ నాయకుడు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇది కొత్త ఏం కాదు. తెలుగుదేశం పార్టీకి బీసీలంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీలు. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే బడుగు బలహీన వర్గాన్ని గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇలా వేదికలు పంచుకుంటున్నాము అంటే అన్న నందమూరి ఎన్టీఆర్ గారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం. బ్రిటిష్ పరిపాలనలో ఉన్నది మన పార్టీ రాకముందు మనకు స్వాతంత్రం ఎప్పుడో వస్తే మనకు స్వాతంత్రం, తెలుగు రాష్ట్రాలకు స్వాతంత్రం వచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి గాజువాక ప్రాంత ఆదేశాల మేరకు మంత్రి గారి యొక్క చొరవతో ఈరోజు ఇక్కడ మన గాజువాక ప్రాంతంలో ఘనంగా ఇది స్టేట్ ఫంక్షన్ గా భగీరథగా జయంతి చేసుకోబోతున్నాం. మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే చెప్పిన వెంటనే, కోరిన వెంటనే మంత్రి గారు లేదు గాజువాకలను చేద్దాం అని వారు అభయించి మన మాటని మన్నించేందుకు మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఎప్పటి నుంచో ఇక్కడ అంటే సుమారు 7 సంవత్సరాల క్రితం భగీరథుని యొక్క బొమ్మ ఇక్కడ ఏర్పాటు చేసుకొని అది ఎటువంటి ఫంక్షన్ కి నోచుకునేటువంటి సందర్భంలో ఇది ఒక పార్క్ గా డెవలప్ చేయాలి, మరి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ గారైనటువంటి హరీంద్ర ప్రసాద్ గారిని కోరిన వెంటనే ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుతున్నారో అక్కడ పార్క్ డెవలప్ చేస్తాం, వెంటనే గోడ తీపించి ఆ బొమ్మకి ఏదైతే విగ్రహం ఉందో విగ్రహానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి కోరిన వెంటనే మాకు మాట ఇచ్చి ఆ మాట నిల్చోబెట్టుకున్నందుకు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీసీ వెల్ఫేర్ కోసం ఎంతో
మంచి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఇప్పుడే కమిషనర్ గారు మాట్లాడుతూ ఆదరణ గురించి చెప్పారు. వెనకబడుతున్న తరగతుల అందరూ కూడా ఆర్థికంగా స్థిరపడాలి, సమాజంగా స్థిరపడాలంటే వాళ్ళకి ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది ఉండాలి. దానికి లైవ్లీహుడ్ స్కీమ్స్ అనేది తప్పకుండా మనం తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ముందడుగు వేయడం, వెంటనే మంత్రివర్గంలో దానికి స్పందించి మన జిల్లా తీసుకుంటే దాదాపు 60 కోట్ల అంచనాతో 2500 పైన యూనిట్స్ మంజూరు చేయడానికి సిద్ధం చేశారు. దీంట్లో ఇప్పటికే 400 యూనిట్స్ మనం గ్రౌండ్ చేయడం జరిగింది. దాదాపు 400 యూనిట్స్ 10.45 crores ఎస్టిమేట్స్తో బ్యాంక్ లింకేజెస్ చేసి మనము లాంచ్ చేయడం జరిగింది. ఇది సంవత్సరం అంతా కూడా మనం కొనసాగించడం జరుగుతుంది. అమరావతి పునఃప్రారంభ సభ చాలా గొప్పగా విజయవంతంగా అయ్యిందని, అందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ సంతోషించాలని సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బందరు రోడ్డులోని గల మంత్రి కార్యాలయంలోని ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిని దేవతల రాజధాని అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారన్నారు. దేవతలు సంచరించే చోట రాక్షసులు కూడా ఉండటం సహజమన్నారు. 5 కోట్ల మంది తెలుగువారు మద్దతు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని భవిష్యత్తులో ఏఐ, ఐటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ లక్ష్యాలకు కేంద్రంగా వర్ధిల్లే ముఖ్యమంత్రిని చేస్తారన్నారు. 58,000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వేదిక నుంచి ప్రారంభించారన్నారు. అప్పుల ఊపులో ఊరుకుపోయిన రాష్ట్రాన్ని ప్రధాని మంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు తమ అనుభవంతో గాడిలో పెట్టగలరని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం అని తెలిపారు. ఎంతో మంది ఈ అమరావతి మీద విషయం చెమ్ముతూ ఈ అమరావతి గురించి కీడు తలుస్తూ దీన్ని శ్మశానంగా పోల్చిన అవివేకులు, స్వార్థపరులు, అప్రజాస్వామికవాదులు ఇప్పటికైనా పశ్చాత్తాపం వ్యక్తపరిస్తే తెలుగు ప్రజలు క్షమిస్తారో లేదో తెలియదు, కానీ ఆ భగవంతుడు ఏమైనా క్షమిస్తారేమో ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తామన్నా. నేను నిన్నటి రోజున ప్రజలందరూ కూడా వాలంటీర్గా, ఎందుకంటే స్వయంగా నేను బాపట్ల, ఏలూరు జిల్లాల్లో నేను చూశాను. నేను ఈ సభలో విశ్వగురువుగా గుర్తించబడ్డ సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన వ్యాఖ్యలు జ్ఞానం ఉన్న ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితనం కానివ్వండి, ఆయనకున్న గొప్ప దూరదృష్టి కానివ్వండి, ఆయనకి ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ ఏంటో అర్థమవుతుందని చెప్పేసి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. నేను సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఈ అమరావతి నిర్మాణం, ఈ అమరావతి నగర నిర్మాణం ఈ రాష్ట్ర యువత కలలను నిజం చేస్తుంది అని చెప్పారంటే అమరావతి యొక్క అవసరం, అమరావతి నగరంలో ఉన్న శక్తి సాక్షాత్ ప్రధానమంత్రి గారే కీర్తించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను అమరావతిలో ఉన్న గొప్పదనాన్ని, దేవతల రాజధాని అని చెప్పేసి ప్రధానమంత్రి గారు గుర్తించారు, కానీ గత పాలకులు అమరావతిని ఏ విధంగా విధ్వంసం చేసింది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి నక్కన ఆనంద్ కుమార్ ధ్వజస్తంభం వద్ద ఆలయ మర్యాదలతో అర్చకులు వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ముందుగా స్వామివారి కుప్పస్తంభం ఆలింగనం, తదుపరి స్వామివారి దర్శనం, అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. వీరితో ప్రోటోకాల్ పర్యవేక్షణ అధికారి విక్రమ్ PRO నాయుడు తదితరులు పాల్గొన్నారు.
అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా విశాఖ పోర్ట్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలోని జగదాంబ సిఐటియు కార్యాలయంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు మాట్లాడారు. లేబర్ కోడ్లు వస్తే సంఘం పెట్టుకునే హక్కు పోతుందన్నారు. లేబర్ కోడ్లు అమలు కాకుండానే గత 10 సంవత్సరాలుగా నుంచి అనేక ప్రయోగాలు సాగుతున్నాయన్నారు. దానిలో భాగమే చెన్నైలోని శాంసంగ్ కంపెనీలో కార్మికులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న యూనియన్ను రిజిస్టర్ చేయకుండా యాజమాన్యం ప్రభుత్వం అడ్డుకున్నదని గుర్తు చేశారు. అన్నిటికంటే లేబర్ కోడ్లో ప్రమాదకరమైంది సమ్మె హక్కును కాజేయడం అన్నారు. ఇటువంటి వాటిని ఎదుర్కొనేందుకు కార్మిక లోకం ఐక్యతతో 20న జరిగే సమ్మె విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రైవేట్ రంగ సంస్థల్లో కానీ ఈరోజు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ యాంటీగా ఎంప్లాయీస్ కానీ కార్మిక సంఘాలు కానీ పనిచేస్తుంది. దాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలని పిలుపు మేరకు మే 20వ తారీఖున దేశవ్యాప్తం సమ్మెకి పిలుపునిచ్చాయి. ఆ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫెడరేషన్ నాయకులు పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా లోకల్గా ఉన్నటువంటి యూనియన్స్ స్పందించి మొన్న స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. పోర్ట్ మేనేజ్మెంట్కి 2వ తారీఖున స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఒక్కొక్క ప్రోగ్రామ్ షార్ట్ అవుట్ చేసుకొని స్ట్రైక్కి వెళ్ళడానికి ఏంటి అంటే ప్రెస్ మీట్ కూడా పెట్టి తెలియాలి కాబట్టి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అచిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలోని విశ్వకేన్ సారాధన పుణ్య అవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదశ్రీ వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు. నగరంలో కలకలం సృష్టించిన జంట హత్యల కేసు దువ్వాడ పోలీసులు ఛేదించారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధ దంపతుల డబుల్ మర్డర్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ శంకర్బ్రత బాక్షి మాట్లాడుతూ కేసు వివరాలు వెల్లడించారు. గత నెల 25వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలోని దువ్వాడ రాజీవ్ నగర్ కాలనీలో హత్య జరిగినట్టు 112కు కాల్ రావడం జరిగిందన్నారు. వెంటనే దువ్వాడ పోలీస్ స్టేషన్ సిఐ తన సిబ్బందితో స్థలానికి చేరుకొని క్లూస్ టీం సహాయంతో ఇల్లు తెరిచి చూడగా గంపల యోగేంద్రబాబు, గంపల లక్ష్మి రక్తపు మడుగుల్లో పడి ఉండటం జరిగిందని చెప్పారు. దీంతో కేసు నమోదు చేశామని అన్నారు. దర్యాప్తులో భాగంగా మృతుల కాల్ డేటాను పరిశీలించగా అందులోని ఒక నెంబర్ డిలీట్ చేసి ఉండటంతో ఆ నెంబర్ ఆధారంగా విచారణ చేపట్టి పోలీసులు ఆ నెంబరును నిందితుడిని ప్రసన్న కుమార్ భార్య రాణి శర్మదిగా గుర్తించి ఆమెను ప్రశ్నించగా ఆ నెంబర్ను తన భర్త ప్రసన్న కుమార్ మిశ్రా వాడుతున్నాడని తెలపడంతో అప్పటికే పరారీలో ఉన్న ప్రసన్న కుమార్ మిశ్రా కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారని, అనంతరం ఒరిస్సాలోని పూరి సమీపంలో శుక్రవారం రాత్రి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. నిందితుడు డబ్బు కోసమే ఈ హత్యలు చేసినట్లు వెల్లడించారు. సో ఆ వ్యక్తి ఎవరు చూస్తే ప్రసన్న కుమార్ మిశ్రా అని తెలిసింది. ప్రసన్న కుమార్ మిశ్రా నేటివ్ ఆఫ్ ఒడిశా. అతని వైఫ్ అండ్ ఈ లేడీ దిస్ ఈస్ ఇద్దరు ఫ్రెండ్స్. తర్వాత ప్రసన్న కుమార్ మిశ్రా గారి భార్య కోవిడ్ అప్పుడు చనిపోయారండి. కానీ ఆ పరిచయం మాత్రం ప్రసన్న కుమార్ మిశ్రాతో ఆ డిసీజ్ లేడీతో పరిచయం కంటిన్యూ అయింది. ఈ ప్రసన్న కుమార్ మిశ్రా బ్యాక్గ్రౌండ్ చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అక్కడ ఒక పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు ఉంది. అతను అక్కడ ఒక ప్రాపర్టీ అఫెన్స్ చేసి 5 సంవత్సరాలు అక్కడ జైల్లో ఉన్నాడు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత అతను జైలు నుండి బయటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడికి మన ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా కొన్ని అప్పు తీసుకున్నారు వేరే వాళ్ళ నుండి. ఆ అప్పు తీర్చాలంటే ఆయన ఏం ప్లాన్ చేశారంటే ఈ లేడీ డిసీజ్ మేరా నుండి గొలుసు దొంగతనం చేస్తామని అనుకున్నారు. సో ఆ రోజు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేరా దగ్గర
అది నరికేసి తర్వాత గొలుసు లాక్కున్నారు. అప్పుడు ఆ లేడీ చనిపోయాడు. తర్వాత మళ్ళీ బయటికి పోతూ ఉంటే మరి మేల్ డిసీజ్తో కూడా స్కాఫల్ జరిగింది. అప్పుడు మేల్ డిసీజ్కి కూడా విచక్షణ రహితంగా స్టాబ్ చేసి చంపేశాడు. ఆ క్రైమ్ వెపన్ అతను ఒక సూపర్ మార్కెట్ నుండి కొన్నాడు, స్వయం తీసుకొచ్చాడు, తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాడు. ఆ వెపన్ కూడా మేము సీజ్ చేశాము. పేద ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, ప్రజల గుర్తెరిగి వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రబలం మోగించాలని 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కోడిగుడ్ల శ్రీధర్ అన్నారు. మాధవధారలో ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ పిల్లరోజు వేడుకలు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజల సమక్షంలో కేక్ కట్ చేసి పెళ్లి రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ తమపై అభిమానం చూపిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి పాలన కుంటు పాలనగా అభివర్ణించారు. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ మాట్లాడుతూ తమ హయాంలో వార్డు అభివృద్ధికి 11 కోట్లు ఖర్చు చేయడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. ప్రస్తుతం కూటమి నాయకులు అభివృద్ధిని కుంటుపరిచారన్నారు. అభివృద్ధి సంక్షేమం కావాలంటే వైసీపీతోనే సాధ్యమని తెలిపారు. రానున్న రోజుల్లో వార్డు పరిధిలో తమ సేవలు మరింత విస్తృతం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వెల్లంగినిరావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా 41 వార్డు ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మా పెళ్లి వేడుకను పురస్కరించుకొని నాకు నిన్న నైట్ నుంచి కూడా వార్డులో ప్రజలు కానివ్వండి, వెల్ విషర్స్ కానివ్వండి, అలాగే మా నాయకులు, అలాగే తోటి కార్పొరేటర్స్ అందరూ కూడా నాకు మెసేజ్ల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళందరూ కూడా విషెస్ చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు నేను జ్ఞానాపురంలోని అంటే అక్కడ ఎప్పుడు ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. కాకపోతే మా కార్యకర్తలతోని, అలాగే మా జ్ఞానాపురంలోని మా వెల్ విషర్స్ అని కొంతమంది వీళ్ళందరితో కొంచెం మాట్లాడడం కష్టం అవుతుంది, అంటే కొంచెం ప్లేస్ చాలక. మరి ఈరోజు ఇక్కడ ఫంక్షన్ హాల్లో పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా పని కట్టుకొని మరి అందరూ కూడా నేను ఎవరెవరైతే అనుకున్నా అందరూ కూడా పేరు పేరున అందరూ వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదములు. అలాగే ఫర్దర్గా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అయితే మన వార్డులో ఒక్క వరకు కూడా ఏది స్టార్ట్ చేయలేదు. వాళ్ళ తరపు నుంచి, మా తరపు నుంచి, వైఎస్ఆర్ తరపు నుంచి అయితే 11 కోట్ల పైనే మేము వర్కులు చేయడం జరిగింది. అలాగే త్వరలో జేఎన్ఆర్ఎం కాలనీలో కూడా 2 బిల్డింగ్స్ ఓపెనింగ్లో ఉన్నాయి. త్వరలో అది కూడా చేస్తాము. 41 వార్డు కోడిగుడ్ల పూర్ణిమ గారు కార్పొరేటర్ గారు శ్రీధర్ని మాట్లాడుతుంది ఏంటంటే, మా మ్యారేజ్ డే సందర్భంగా కార్యకర్తలందరూ ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమం జరిపించారు. అయితే వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మా వార్డు తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం, పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు. అదేవిధంగా మా బొత్స సత్యనారాయణ గారికి, అమర్నాథ్ గారికి, అలాగే కన్నబాబు గారికి, కేకే రాజు గారికి, అధ్యక్షులు కేకే రాజు గారికి, మా లెజెండ్ వాసుపల్లి గారికి, అలాగే మా తోటి కార్పొరేటర్లకు అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాం, మాకందరూ విషెస్ చేసి చెప్పినందుకు. అదే కాకుండా ముఖ్యంగా మా మ్యారేజ్ డే సందర్భంగా ఇప్పటి వరకు మేము అనుకున్న వర్క్స్ అన్నీ పరిపూర్ణంగా అన్నీ చేసాం. కొన్ని డ్రైనేజ్ వ్యవస్థలు అవి ఇంకా ప్రాబ్లమ్స్లు ఉన్నాయి, అవి కూడా రానున్న 9 నెలల్లో చేస్తామని ప్రజలందరికీ హామీ ఇస్తూ, శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలోని సింహాచలంలో స్వామివారి స్వర్ణ పుష్పార్చన వైభవంగా జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా స్వామివారికి 108 బంగారు సంపెంగలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన చేశారు. సామాజిక సేవలు నిరంతరం తనదైన శైలిలో నిమగ్నమై పేద ప్రజలకు సేవలు అందిస్తున్న వైజాగ్ సీఫోర్ట్ సీఈఓ అండ్
హోల్ టైమ్ డైరెక్టర్ పినాకిల్ హాస్పిటల్ చైర్మన్ రాగం కిషోర్ జన్మదిన వేడుకలు పలు సేవా కార్యక్రమాల మధ్య అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్, స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ దాసరి బుజ్జి ఆధ్వర్యంలోని ట్రస్ట్ డైరెక్టర్ కోయిలాడ శ్రీనివాసరావు పర్యవేక్షణలో జ్ఞానాపురంలోని పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రాగం కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం 150 మంది మహిళలకు చీరల పంపిణీ చేసి మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలను సేవా కార్యక్రమాల మధ్య జరుపుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేసిన దాసరి బుజ్జి కోయిలాడ శ్రీనివాస్ను అభినందించారు. అనంతరం స్థానిక ప్రజలకు మజ్జిగను అందజేసి మొక్కలను పంపిణీ చేసి భారీ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలోని డైరెక్టర్ రాపాక యాదవ్, సుభాషిణి, లక్ష్మి, పద్మలతో పాటు కోలాట మహిళలు, భవిత స్కూల్ ఇన్ఛార్జ్ ఉమా, రంజిత్ కుమార్, ఎంటర్ప్రైజెస్ స్టాఫ్ పాల్గొన్నారు. బుజ్జిగారి కింద పనిచేస్తున్నటువంటి ఎంతోమంది కష్టజీవులు మా సంస్థలో పనిచేసి మా సంస్థ పురోభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నారు. వారికి నేను ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలో నాకు తెలియదు, కానీ కంపెనీ పురోగతికి మాత్రం వాళ్ళు ఎంతో దోహదపడుతున్నారు. బుజ్జిగితో మాకు ఆల్మోస్ట్ 20 సంవత్సరాల సంబంధం ఉంది. ఇదే సంబంధాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఎంతమందికి వీలైతే అంతమందికి సహాయంగా చేదోడు వాదోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. దాసరి బుజ్జి గారికి దేవుడు అంటే మాకు దేవుడే, మనకే కాదు ఇక్కడ ఉన్నవారు అందరికీ దేవుడే. అంటే సార్ చెప్పారు, ఆ భగవంతుడే ఆయన ఈరోజు ఇక్కడ రప్పించారు, అమ్మవారే ఇక్కడ రప్పించారు. కాబట్టి మీరందరూ మనమందరం కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు శతమానం భవతని చెప్పేసి ఆ పురోహితులు అంత చక్కగా ఆశీర్వచనాలు చేసుకుంటూ వస్తే ఒళ్ళు పులకరించిపోయింది. సార్ మీ అంత అంటే భగవంతుడు మిమ్మల్ని రప్పించినందుకు మనస్ఫూర్తిగా మీకు నమస్కారం చేస్తూ ఒక్కసారి చెప్పండి అమ్మా, జై శ్రీమన్నారాయణ. చందనోత్సవం రోజున సింహాచలం కొండపై గోడకున్న దుర్ఘటనలోని మరణించిన 3 భీమిని నియోజకవర్గ వాసుల కుటుంబాలకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ ఆదివారం నష్టపరిహారం చెక్కులను అందించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న చంద్రపాలానికి చెందిన పిల్ల ఉమామహేష్, శైలజ దంపతుల కుటుంబీకులకు అడవరానికి చెందిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఎడ్ల వెంకట్రావు కుటుంబానికి ఒక్కొక్కరికి 25 లక్షల ప్రభుత్వ సాయాన్ని జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్తో కలిసి అందజేశారు. గోడకూలి 7 మరణించడం విచారకరమని, బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా రవితేజ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని భీమిలి ఆర్జీఓ కె సంగీత్ మాధుర్, పార్టీ నాయకులు పివి నరసింహం, లోడగల అప్పారావు, పిల్ల వెంకట్రావు, నాగోతి సత్యనారాయణ, సోంబాబు, గురే గురునాథ్, పంచదార్ల శ్రీనివాస్, గుసిడి శంకర్రావు, జానకిరామ్, అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గారు, రామారావు గారు, అలాగే మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు తనయుడు రవితేజ గారు వారి సంస్థలో 25 లక్షల రూపాయలు చెక్ రూపంగా బాధ్యతకి ఇప్పటికీ అందజేశారు. కానీ ఇలాంటి 25 లక్షలు పెద్ద లెక్క కాదు. వాళ్ళకి నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ రుణం తీరదు. కానీ వాళ్ళు ఇద్దరు కూడా ఉన్నట్టయితే వాళ్ళ తల్లిదండ్రులకు ఎంతో అండగా ఉండేది. ఇంకా పోతూ ఒక అక్క చెల్లిని ఆల్రెడీగా పక్కూరులో నగరపాలనలో ఇచ్చి ఉన్నారు. ఆ భర్త కూడా చనిపోయి ఉంటే వాళ్ళు కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చనిపోయిన పొరవాడే పూజిస్తున్నారు. చాలా దిగ్భ్రాంతి చెందిన రోజుది. అలాగే మొన్న నూతన దేవస్థానంలో జరిగినటువంటి భార్యాభర్తలు మరియు మా భార్య తాలూకి తల్లి వాళ్ళ మేనత్ గారు 9 కలిసి ఎట్ టైం ఆ గోడ కూలిన సందర్భంలో చనిపోవడం మొదలుపడి అందరూ కూడా దిగ్భ్రాంతులయ్యింది. ఎంతో బాధతో కన్నీటి శోకంతో అందరూ మునిగొన్నారు. ఈ కుటుంబానికి ఒక అండగా నిలిచినటువంటి ఒక సాఫ్ట్వేర్ తీసుకుని, అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ తీసుకొని వాళ్ళు సిస్టర్ భర్త అన్నయ్య చనిపోతే ఆ పిల్లలు కూడా వీళ్ళే సాగుతూ వాళ్ళ చదువులు అన్నీ కూడా వీళ్ళే చూసుకుంటున్నారు. తర్వాత ఆ అబ్బాయి తల్లిదండ్రులు కూడా హెల్త్ పరంగా బాగాలేక రోజు హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా వీళ్ళే చూసుకుంటున్నారు. మరి ఏదైతే విషాదకరమైన సంఘటన జరిగిన తర్వాత మరి ఏదైతే ప్రభుత్వం ఎక్స్గ్రేషియా బాధిత కుటుంబాలకి 5 లక్షల రూపాయలు నష్టపరిహారంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రకటించడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు అధికారులు ఏదైతే ఉన్నారో జాయింట్ కలెక్టర్ గారు అవ్వచ్చు, లోకల్ ఎంఆర్ఓ గారు అవ్వచ్చు,
బీఆర్ఓ రావచ్చు అందరూ కూడా వచ్చి బాధిత కుటుంబానికి ఏదైతే నష్టపరిహారం ప్రకటించామో ఆ నష్టపరిహారం కుటుంబాలకి ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా జరిగిన సంఘటన చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబం అంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయి ఉంది. ముష్కరులు అమాయక పర్యాటకులపై దాడి చేయడం హేయమైన చర్యగా పలువురు వక్తులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. భారత శక్తికి నేరుగా ఎదుర్కోలేని పాకిస్తానీయులు చేస్తున్న ఇటువంటి చర్యలను ప్రపంచంలో ఎవరూ కూడా సమర్థించకూడదన్నారు. ఆదివారం ఉదయం సింధూర ఫంక్షన్ హాల్లో ఉగ్రదాడిలో మృతి చెందిన మృతులకు సింహాచలం కొండ పైన గోడకూలి మృతి చెందిన 7 మృతికి విశాఖ కళాకారులు సంక్షేమ సేవా సంఘం ఘనంగా నివాళులర్పించింది. ఈ కార్యక్రమంలోని మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనిబాబులు మాట్లాడుతూ ఉగ్రదాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. పర్యాటకులు, సామాన్య ప్రజలపై ఉగ్రవాద దాడులు చేయడం బాధాకరమన్నారు. మానవత్వం గల ఏ ఒక్కరూ కూడా ఇటువంటి చర్యలను సమర్థించకూడదన్నారు. కొరియోగ్రాఫర్, సీనియర్ జర్నలిస్ట్ ఆర్ నాగరాజ్ పట్నాయక్ మాట్లాడుతూ మహాశక్తి భారత్ ఇటువంటి చర్యలకు పాల్పడిన వారికి తగిన రీతిన సమాధానం చెప్పగలదన్నారు. భారతీయులందరూ మన సర్వమత సమైక్య శక్తిని ఇటువంటి సందర్భాల్లో చాటి చెప్పాలన్నారు. విశాఖ కళాకారుల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు గాయకుడు కె జనార్దన్ పాల్గొని మాట్లాడారు. విశాఖ కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిని ఖండిస్తూ మరి వేళ ఇక్కడ ఈ నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వేళ ఈ కార్యక్రమం ఒక విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరం కూడా వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఏదేమైనా ఓ దురదృష్టకరమైన సంఘటన. మరి ఇలాంటి సంఘటనలు మనకు జరగడం ఇది కొత్త ఏమి కాదు. జరిగిన దీన్ని మీదట గట్టిగా ఖండించాల్సిన అవసరం ఉంది. మరి ఈవేళ ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన అందరికి కూడా నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా మొన్న సింహాచలంలో 27 మంది ప్రమాదవశాత్తు మరణించారు. వారికి కూడా విశాఖ కళాకారుల తరపు నుంచి నివాళులు అర్పిస్తున్నాం. ఫస్ట్ నుంచి కూడా మరి పాకిస్తాన్ మన దేశాన్ని ఏదో ఒక విధంగా దొంగదెబ్బ కొట్టాలని ప్రయత్నించింది. మరి గతంలో కూడా మనం అందుకు ప్రతీకారంగా సర్జికల్ స్ట్రైక్స్ కూడా చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ప్రధాని మోడీ గారు సౌదీ అరేబియా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ఎక్కడైనా సరే భారతదేశంలో ఎవరినైతే చంపారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు చంపిన ప్రతి ఒక్క ఉగ్రవాదిని కూడా విడిచిపెట్టకుండా ఖచ్చితంగా ఎక్కడున్నా వెతికి అణువు గాలించి బయటికి తీసుకొస్తామని ప్రధాని మోడీ గారు స్వయంగా ప్రకటించారు. కాబట్టి అలాగే ఇటువంటి చర్యలు ఏదైనా సరే పిరికిపంద చర్యలు ఏదైనా ఉంటే డైరెక్ట్గా నేరుగా ఆయా దేశాలతో మాట్లాడుకోవాలి, లేకపోతే శాంతి సామరస్యంగా ముందుకెళ్ళాలి. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలకు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా అటు అమెరికా కానీ ఇటు చైనా కానీ అటువంటి అగ్రరాజ్యాలు కూడా ఈరోజు భారత్తో దౌత్య సంబంధాలు పెంచుకుంటున్నాయి. భారతదేశమే ఇప్పుడు కీలకంగా మారిన తరుణం. నగర శివారు ప్రాంతంలోని సంచలనం రేపిన వివాహిత హత్య కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. మహిళతో సన్నిహితంగా ఉండేవాడే హత్య చేసినట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. దీంతో నిందితుడు రాయగడ జిల్లా ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సరాతి క్రాంతి కుమార్ను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. మృతురాలు వెంకటలక్ష్మిగా పోలీసులు నిర్ధారించారు. సంఘటనా స్థలంలో లభించిన ఆనవాళ్ల ద్వారా మృతురాలిని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాక్షి కేసు వివరాలు వెల్లడించి కేసు ఛేదించిన ఏసీపీ అప్పలరాజు, భీమిలి సీఐ తిరుమలరావు, ఆనందపురం సీఐ వసునాయుడును అభినందించారు. ఒక డెడ్ బాడీ దొరికింది భీమిలి లిమిట్స్లో. అది వెరీ క్లోజ్ టు 2 కిలోమీటర్స్ ఫ్రమ్ విజయనగరం బార్డర్, డెంకడ పోలీస్ స్టేషన్ లిమిట్స్. నేను కూడా నిన్న పోయి సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేశాము. లేడీ చూస్తే 20 to 25 ఇయర్స్ అని అనిపించింది, కానీ ఫేస్ పూర్తిగా బాండ్ చేయడం జరిగింది, ఐడెంటిటీ ఎవరికి తెలియజేయకుండా. కానీ మేము ఆ ఫోటో బాగా ప్రచారం చేశాము. తర్వాత ఐడెంటిటీ మాకు తెలిసింది. అమ్మాయి వచ్చేసి 38 ఇయర్స్, పెళ్ళి అయిపోయింది, 2 కుమారులు. ఒక ఆక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఈ అక్యూజ్తో. సో అక్యూజ్డ్ వచ్చేసి, అక్యూజ్కి పెళ్ళి జరిగింది, అక్యూజ్కి 2వ భార్య ఉన్నారండి. కానీ అక్యూజ్డ్ ఈ 2 భార్య ఉన్నా కూడా ఈ 3వ లేడీ, ఈ విక్టిమ్ లేడీతో సంబంధం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆ 3వ లేడీ అంటే విక్టిమ్, బాధితురాలు, ఆమె డబ్బు అడగడం, తర్వాత నాతో ఇంకా ఎక్కువ టైం గడపాలి అని చెప్పడం, అది భరించలేక ఈ అక్యూజ్డ్ చంపాలని ప్లాన్ చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాజువాకలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన భగీరథ జయంతి ఉత్సవాల్లో పాల్గొని భగీరథుని విగ్రహం ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి సవిత, టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. అమరావతి ప్రధాని సభ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర మంత్రి పార్థసారథి. అమరావతి దేవతల రాజధానిగా ప్రధాని ప్రస్తావించడంపై హర్షం. సింహాచల చందనోత్సవ ఘటనలో మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేసిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, టీడీపీ నేత గంటా రవితేజ. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి దర్శన భాగ్యం కల్పించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.